ఎట్టకేలకు గ్రూప్ 1 ఫలితాలు కూడా వచ్చాయి. టీజీపీఎస్సీ మాత్రం ఆ ఫలితాన్ని విడుదల చేసింది. ర్యాంకుల వారీగా వాళ్ళకు పోస్టింగ్లు కూడా ఇక ప్రభుత్వం కల్పించడంతో ఒక్కసారిగా ఎవరైతే ఈ జాబు సాధించారో వారిలో ఒక ఆనందం, ఒక భావోద్వేగం కూడా కనిపిస్తుంది. మనతో పాటు చాలామంది కూడా గ్రూప్ 1 క్వాలిఫై అయ్యి పోస్టింగ్లు వచ్చిన వారు ఉన్నారు. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ యొక్క ఎగ్జామ్ కోసం ఎంత కష్టపడ్డారు, అలాగే జరుగుతున్న పరిణామాలపై కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ పేరు, అలాగే మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీ వివరాలు ఏంటి? నా పేరు గంగులీ బానోత్. నేను కామారెడ్డి నుంచి వచ్చాను. నాకు వచ్చిన రిజల్ట్లో 80 వచ్చింది. నా ర్యాంక్ 807 జనరల్. సో ఈ రిజల్ట్ వచ్చి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అందులో అనుకున్న పోస్టే వచ్చింది కాబట్టి చాలా హ్యాపీ. సో ఈ పోస్ట్ నుంచి నేను మళ్ళీ యూపీఎస్సీ ప్రిపేర్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో కంప్లీట్లీ ఎక్స్పెక్ట్ చేశారు. ఒకవైపు హైకోర్టు అప్పుడు ఊరట ఇచ్చిన సందర్భం కొంత టైం పడుతుందని చాలామంది అనుకున్నాం. మీరు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు? లేదు, ఐ మీన్ నేను దాని తర్వాత లైక్ ఫస్ట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువగా ఫాలో అవ్వలేదు. ఎందుకంటే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. దాని నుంచి నేను వేరే ఎగ్జామ్ ఉండడం వల్ల వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను. దాంతో ఎక్కువగా కనెక్ట్ కాలేకపోయాను. బట్ నాకు నిన్న తెలిసింది అలా జరిగిందని చెప్పేసి. సో దాని తర్వాత రిజల్ట్ రావడం ఈవెన్చువల్లీ మేము అనుకున్న రోజు వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, అంతకుముందు రిజల్ట్స్ వచ్చాయి, ఒకవైపు రిజల్ట్స్ వచ్చాయి, ర్యాంక్ వచ్చింది, మరోవైపు ఒక పెద్ద సంక్షోభకరమైన వార్త. ఈ సందర్భాన్ని ఏమనిపించింది? ఒకవైపు సంతోషం లేని పరిస్థితి, ఒకవైపు ఇంకా అనుమానము ఏమవుతుందో అన్న ఒక టెన్షన్ వాతావరణం. ఎట్లా దాన్ని అధిగమించారు? అనుకోలేదు ఇలా జరుగుతుందని చెప్పేసి. ఎందుకంటే గ్రూప్ 1 చాలా రోజుల తర్వాత కండక్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా బాగానే జరుగుతుంది అనుకున్నాం. కాకపోతే అప్స్ అండ్ డౌన్స్ అయితే వచ్చాయి ఇందులో. కొంచెం లైక్ డౌన్స్ వచ్చినప్పుడు అయితే డిసప్పాయింట్ అనేది చాలా అనిపించింది. దాని తర్వాత ఈ మూమెంట్ ఇలా టర్న్ అవ్వడం, దాని తర్వాత అలా రావడంతో, దాని తర్వాత నిన్న జడ్జిమెంట్ లైక్ రిజల్ట్ రావడంతో ఓకే లైక్ మా సైడ్ అయితే జరుగుతుంది, లైక్ సంథింగ్ తొందరగానే రిక్రూట్మెంట్ జరుగుతుందనే ఒక ఒపీనియన్ డెవలప్ అయింది. సో ఇక చూడాలి నెక్స్ట్ టైం జరుగుతుందని చెప్పి. ఈ ఎగ్జామ్ కోసం ఎలాంటి స్ట్రాటజీస్తో మీరు ప్లాన్ చేసుకున్నారు? దీని వెనుక ఉన్న ఎఫర్ట్ ఏంటి? నేను 3 years నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం వల్ల నాకు గ్రూప్ 1 కొంచెం ఈజీ అయిపోయింది. ఎందుకంటే నేను ముందే ప్రిపేర్ అయి ఉన్నాను కాబట్టి, ఎగ్జామ్ కంటే ముందే ప్రిపేర్ అయ్యాను కాబట్టి. సో ఎగ్జామ్ వచ్చినప్పుడు ఐ జస్ట్ ఎగ్జిక్యూట్ మై ప్లాన్స్. ప్రిలిమ్స్ నేను యూపీఎస్సీ నాలెడ్జ్తోనే క్లియర్ చేశాను. దాని తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ అనేది వచ్చినప్పుడు నేను 3-4 months కన్సిస్టెంట్గా దీని మీద గట్టిగా కూర్చున్నాను. లైక్ కోచింగ్ సెంటర్ నుంచి మన లైక్ ఎవ్రీడే టెస్ట్ రాయడము, ఎవ్రీడే నా ఫ్రెండ్స్కి క్లాసెస్ చెప్పడము, దాంతో ఎక్కడైతే మిస్టేక్ జరుగుతుందో రోజు అనలైజ్ చేస్తూ నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ నేను ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు కూడా నాకు బాగా స్కోర్ వచ్చేది. సో నాకు నమ్మకం ఉండేది నా ప్రిపరేషన్ మీద, ప్లస్ నా మీద నాకు నమ్మకం ఉండేది కాబట్టి ఈవెన్చువల్లీ నేను అనుకున్న రిజల్టే వచ్చింది. అండ్ ఐ బీన్ ఇన్ ద లిస్ట్. సో గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యే వారికి ఒక భరోసా కానీ ఒక కాన్ఫిడెంట్ ఇస్తే ఏం మెసేజ్ ఇస్తారు వాళ్ళకి? మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి అండ్ డూ యువర్ కంట్రిబ్యూషన్ వెల్. మీ ఎఫర్ట్స్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ పోతే ఈరోజో రేపో రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇదో లేకపోతే ఇంకా వేరేదో ఖచ్చితంగా ఎక్కడో ఒకటి మీకు రాసి పెట్టుంటుంది కాబట్టి డెఫినెట్లీ వస్తుంది. బట్ మీరు డిమోటివేట్ అవ్వకండి అండ్ గివ్ అప్ చేయకండి. సో కొన్ని యాటిట్యూడ్ అండ్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ముందుకు కొనసాగితే ఖచ్చితంగా ర్యాంకర్స్ అవ్వచ్చు. సో మీ ఈ ప్రయాణంలో చాలా వరకు ఏకాగ్రత ఉండాలంటే ముందు బ్యాక్ బోన్ సపోర్ట్ ఉండాలి, ఎవరో ఒకరు మద్దతు ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ. ఆ మద్దతు ఉంటేనే మీరు ముందడుగేసే అవకాశం. మీకు సపోర్ట్గా నిలిచింది ఎవరు? సో మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అందులో మా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు ఫార్మర్సే కాబట్టి పెద్దగా స్టెబిలిటీ ఏం లేదు. బట్ రీసెంట్గా మా బ్రదర్ కూడా జాబ్ వచ్చింది. సో మా బ్రదర్ ప్రజెంట్లీ ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. సో ఆ సపోర్ట్ ఉండడం వల్ల నేను కంటిన్యూస్గా యూపీఎస్సీ సైడ్ స్ట్రాంగ్గా వెళ్ళగలిగాను. లేకపోతే నాకు లైక్ యూపీఎస్సీ చూజ్ చేసుకోవడం కొంచెం కొంచెం కష్టమైపోతుండే. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా ఒక 4-5 years మనం ఓన్లీ స్టడీ మీదనే కాన్సన్ట్రేట్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ థింగ్. ఎందుకంటే బీయింగ్ ఫ్రమ్ ద లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మా బ్రదర్ సపోర్ట్ అనేది చాలా ఎక్సెసివ్ ఉంది నాకు. లైక్ తను అన్ని బరువు బాధ్యతలనే తన షోల్డర్ మీద తీసుకున్నాడు. బట్ నాకు ఎప్పుడు ఆ ఫీల్ని ఎక్స్ప్రెస్ చేయించలేదు. సో ఐ కంట్రిబ్యూట్ ఆల్ మై క్రెడిట్, ఆల్ మై సక్సెస్ టు మై బ్రదర్ ఓన్లీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరొకరు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరు ఏం పేరు, అలాగే మీ ర్యాంక్ ఎంత వచ్చింది, అలాగే పోస్టింగ్ ఎక్కడే సార్? నా పేరు సంగీత అండి. నా ర్యాంక్ 359. నాకు డిఎస్పి పోస్టింగ్ వచ్చింది నైట్ రిజల్ట్స్తో. అంతే అండి. సో ఈ యొక్క రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? ఒకవైపు రిజల్ట్స్, ఒకవైపు చాలా బయట వార్తలు. ఈ వార్తలు ఉన్న సందర్భంలో ప్రభుత్వం కూడా మీకు అనుకూలంగా మీరు క్వాలిఫై కావడం, మీకు పోస్టింగ్ కూడా రావడం, వీటిని అన్నిటిని కూడా ఈ సందర్భాన్ని ఎట్లా చెప్తారు?
యాక్చువల్లీ ఇదంతా ఒక రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పాలండి. చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మంచిగా యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాం. మళ్ళీ సడన్గా ఇది వచ్చింది, అది కొంచెం డైవర్ట్ అయింది. మళ్ళీ కోర్ట్ కేసులు అన్నారు, మళ్ళీ యూపీఎస్సీకి స్టిక్ అవ్వడానికి టైం పట్టింది. మళ్ళీ ఇది వచ్చింది, మళ్ళీ డైవర్ట్ అవుతుంది. సో యాక్చువల్లీ స్టడీ స్కెడ్యూల్, ఈ యొక్క ప్రిపరేషన్ అనేది చాలా దెబ్బతిన్నది నాదైతే. ఇంకా మెంటలీ కూడా చాలా వీక్ అయిపోయిండే. మళ్ళీ అది రీప్యాక్ చేసుకొని చేయడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు యాక్చువల్లీ ఆఫ్టర్ 2011 తర్వాత 2025 అంటే లైక్ దాదాపు 14 సంవత్సరాలు తర్వాత గ్రూప్ 1 జరుగుతుంది తెలంగాణలో. నేను యాక్చువల్లీ దీన్ని ఎలా చూస్తానంటే, ఒక పొలిటికల్ విల్ మనకు ఉంటే, మనం నిజంగా పొలిటికల్ విల్ ఉంటే మనం సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, వల్నరబుల్ మార్జినలైజ్ సెక్షన్స్కి చేయొచ్చు అని అర్థమైంది. సో ఇట్స్ ఆల్ పొలిటికల్ విల్ అండ్ ఆల్సో ద ఆస్పిరెంట్స్ హార్డ్ వర్క్, పేరెంట్స్ ఫెయిత్, డెమోక్రసీ అని నేను చెప్తాను. సో మీ ఈ ర్యాంక్ వెనుక ఎంత ఎఫర్ట్ ఉంది, ఎలాంటి ప్రిపరేషన్స్తో మీరంతా ఈ ఎగ్జామ్ను ట్యాకిల్ చేశారు, సో ఎలాంటి ఛాలెంజ్లు మీరు తట్టుకొని నిలబడ్డారు? ఈ ఎగ్జామ్ వెనకాల చాలా ఎఫర్ట్స్ ఉంటాయండి. యాక్చువల్లీ నాట్ ఓన్లీ మీ, నాట్ ఓన్లీ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్, ఈవెన్ ద పీపుల్ హూ ఆర్ లైక్ 563 కదా, 564th మెంబర్ కూడా ఈక్వల్గానే హార్డ్ వర్క్ పెడతారు. మినిమం యాక్చువల్లీ ముందైతే ఎవ్రీడే స్కెడ్యూల్గా 8 hours అట్లా చదువుతారు. మళ్ళీ ఎగ్జామ్స్ టైంలో ఆ 7 days ఒక మ్యారథాన్ సెషన్ లాగా అవుతుంది. ఎవ్రీడే పోయి ఎగ్జామ్ రాయాలి, 3 hours కన్సిస్టెంట్గా కూర్చొని మళ్ళీ వెంటనే ఇంటికి రావాలి, మళ్ళీ రివిజన్ చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి. ఆ 7 days అదే కన్సిస్టెంట్, అదే మోటివేషన్ మెయింటైన్ చేయడం ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. ఎందుకంటే 1 day 2 day ఫస్ట్ ఎగ్జామ్స్ అని అందరూ వెళ్తారు, కానీ 3rd day 4th day మనం స్లో అయిపోతాం. కానీ ఆ లాస్ట్ 7th day వరకు కూడా, దట్ తెలంగాణ మూమెంట్ లాస్ట్ సబ్జెక్ట్ వరకు కూడా మనం ఆ స్టామినాని అది బిల్డ్ చేసుకొని అట్లనే ఉంటే దట్ ఈస్ వే మేక్ ద డిఫరెన్స్ అని నేను చెప్తాను. సో యాక్చువల్లీ ప్రిపరేషన్ వైజ్ చెప్పాలంటే తెలంగాణ స్టడీ సర్కిల్ చాలా మంచిగా ఉపయోగపడింది నాకు. ఇక్కడ టెస్ట్లన్నీ బాగా పెట్టారు, ఎవాల్యుయేషన్ జరిగింది, ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎప్పుడైనా సరే డిమోటివేట్ అయితే మోటివేషన్ ఇవ్వడం జరిగింది. ఫుడ్ ఉంది, అకామిడేషన్ ఉంది, ఒక యూపీఎస్సీ ఎకో సిస్టమ్ ఉంది ఇక్కడ, ఒక కాంపిటేటివ్ నేచర్ ఉంది. పిల్లల్ని బట్టి పిల్లలు చూసి బాగా ఇన్స్పైర్ అవుతారు ఇక్కడ. సో ఒక మంచి ఎకో సిస్టమ్ అనేది ఇక్కడ బిల్డ్ అయింది. సో ఐ అర్జ్ ఆల్ ద బ్యాక్వర్డ్ అండ్ ఆల్ ద బిలో యావరేజ్, ఐ మీన్ మిడిల్ క్లాస్, పువర్ సెక్షన్ ఫ్యామిలీస్ అండ్ their childrens who are dreaming for the big, ప్లీజ్ కమ్ టు స్టడీ సర్కిల్, జాయిన్ హియర్ అండ్ మేక్ యువర్ డ్రీమ్స్ ట్రూ అని నేను చెప్తాను. సో మీ ఎయిమ్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు డిఎస్పీ అయ్యారు, ఇక్కడితో ఆగిపోతారా, లేకపోతే ఇంకా లైఫ్ ఏం ఇంకా ఏమైనా ఫర్దర్ స్టెప్ ఏమైనా ఉన్నాయి? లేదండి, డిఎస్పీ ఒకటే కాదు, యాక్చువల్లీ యూపీఎస్సీ ఉంది. యూపీఎస్సీ యాక్చువల్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది యూపీఎస్సీ గోల్తో. టీజీపీఎస్సీ సపరేట్గా చదివింది ఏముంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సిలబస్ సేమ్ ఉంటుంది, ఓన్లీ స్టేట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి అంతే. సో యూపీఎస్సీ గోల్ కాబట్టి అదే అంతిమ లక్ష్యం ఉంటుంది నాది. సో మీరు ఒక మాట అన్నారు, మ్యారథాన్ అన్న పదం వాడారు. నిజంగా ఆ కంటిన్యూటీ ఉండాలంటే మాత్రం చాలా ఏకాగ్రత చాలా అవసరం ఉంటుంది. స్టడీగా కంటిన్యూ చేయాలంటే మధ్యలో ఎక్కడ డైవర్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయని తట్టుకొని ఇవన్నీ ఎట్లా తట్టుకోగలిగారు? అంత ఏకాగ్రతగా స్టడీని కంటిన్యూస్ ఎట్లా రాశారు? అలాగే ఎగ్జామ్ హాల్లో కంటిన్యూస్గా మీరు అన్నట్టు 2-3 రోజుల పాటు రెగ్యులర్గా ఒక మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటుగా, వాటిని ఎట్లా అధిగమించారు? యాక్చువల్లీ మనకు టెస్ట్ సిరీస్ అవి జరుగుతాయండి. ఆ టెస్ట్ సిరీస్లోనే మనము మన మెంటల్లీ, మన ఫిజికల్లీ ఒకటి మేనిఫెస్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్కి వెళ్తే నేను ఇట్లా వెళ్తా, ఇట్లా రాస్తా, ఇట్లా కూర్చుంటా, ఇట్లా చేసుకుంటా అని అది మేనిఫెస్ట్ చేసుకోవాలి. సో ఆ 1 week మ్యారథాన్ అనేది మనం ముందు మనం సెల్ఫ్ డిసిప్లిన్గా ఒక మ్యారథాన్ చేసుకుంటే అది మీకు కొత్త మ్యారథాన్ లాగా అనిపించదు. ఈ ప్రాక్టీస్ ఇక్కడ అయిపోతే అక్కడికి వెళ్ళి మనం ఎంతైనా కూర్చోవచ్చు, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ పెట్టిన టెస్ట్ సిరీస్ కరెక్ట్గా ఎక్కడైనా తీసుకోండి టెస్ట్ సిరీస్ వాట్ ఎవర్. సో 7 days వేరెవర్ యూ టేక్, 7 days యూ రైట్ కంటిన్యూస్లీ అకార్డింగ్ టు టైమ్స్ ఆఫ్ ద ఎగ్జామ్, యాక్చువల్ ఎగ్జామ్. ఆ టైంలో కూర్చొని అట్లా 7 days కన్సిస్టెంట్గా మీరు చేస్తే మీకు చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. చేయని వాళ్ళకి ఫస్ట్ 2 days బాగుండి తర్వాత దే కెన్ లూజ్ ద మోటివేషన్. బట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఆ పాత్రలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ రెసిలియన్స్తో, ఇంకా ఎక్కువ మోటివేషన్తో, ఇది ఇట్లనే కదా, ఇది ఇట్లనే డిసిప్లిన్తో ఇంకా బాగా ఎక్కువ చేస్తారు, ఇంకా ఎక్కువ అచీవ్ కూడా చేస్తారు వాళ్ళు. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారికి, అలాగే ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలి, నాకంటే ఒక గుర్తింపు ఉండాలనే ఒక ఆస్పిరెంట్స్ చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం కానీ టార్గెట్ ఏంటి? నేను ఇచ్చే సందేశం, మెసేజ్ ఏంటిది అంటే, యాక్చువల్ వాట్ ఎవర్ ద ఎగ్జామ్ ఫస్ట్ మీరు సిలబస్ చూసుకోవాలి అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ ఎగ్జామ్కి సంబంధించిన పీవైక్యూస్ చూసుకోవాలి, క్వశ్చన్స్ ఎక్కడ వస్తున్నాయి, థీమ్స్ అవి చూసుకోవాలి. తీసుకొని ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి. మోటివేషన్ మనకు 1 to 2 days ఉంటుందండి, కానీ డిసిప్లిన్ ఎవ్రీడే కూర్చొని
అది డిసిప్లిన్ అలవాటు అవ్వాలి. ఎవరో మోటివేషన్, ఇంటర్నల్ మోటివేషన్, ఎక్స్టర్నల్ మోటివేషన్ కాదు. డైలీ ఒక డిసిప్లిన్, ఒక స్టడీ ప్లాన్ వేసుకొని ఆ టార్గెట్స్, మైక్రో టార్గెట్స్, మ్యాక్రో టార్గెట్స్ అని కొన్ని ఉంటాయి. అవన్నీ మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ థింగ్ అండి. ఎవరైనా సరే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంకా డెడికేషన్, పర్సివరెన్స్ ఇవన్నీ ఉండాలి. ఇంకా మనకు రెసిలియన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఎగ్జామ్ ఒకటే కాదు, సొసైటీ కూడా మనం చాలా అంటది. అది కూడా మనం పడి లేవాలి. సో ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ మనం చాలా రెసిలియంట్గా ఉండాలి అని చెప్తాను. సో మొత్తానికి మీ ఒక మంచి ప్రయాణం కావాలి, అలాగే మంచి ప్రజాసేవలో మీరు ఒక భాగస్వామ్యం కావాలని మీకు. యా, థ్యాంక్ యూ సో మచ్. సో మరొక గ్రూప్ 1 క్వాలిఫైడ్ అలాగే పోస్టింగ్ వచ్చిన వారు ఉన్నారు, వారితో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు ఏం పేరండి, అలాగే మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, పోస్టింగ్ ఎక్కడ వచ్చింది, అలాగే మీరు ఎక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చారు? నా పేరు నరేష్ అండి. మాది సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలం కొమట్పల్లి గ్రామం అండి. నాకు మొన్న వచ్చిన జిఆర్ఎల్ ర్యాంకింగ్లో 290 ర్యాంక్ రావడం జరిగిందండి. నాకు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అనే పోస్ట్ రావడం జరిగిందండి. నేను ఈ యొక్క రిజల్ట్స్ ఇదొక విచిత్రమైన పరిస్థితి ఈసారి గ్రూప్ 1 విషయంలో. చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది, కానీ ఒకవైపు కోర్టు తీర్పులు, ఇటు ప్రతిపక్షాల విమర్శలు, ఇటు నిరుద్యోగుల నుండి డిమాండ్స్, ఇవన్నీ వచ్చిన ఈ యొక్క ఒక క్లమ్జీ సందర్భంలో ఈ రిజల్ట్స్ వచ్చింది. ఎట్లా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ నోటిఫికేషన్ ఆఫ్టర్ ఏ లాంగ్ పీరియడ్ 2011లో వచ్చిన నోటిఫికేషన్ తర్వాత 2022లో రావడం జరిగిందండి. 2022లో వచ్చేటప్పటికి నేను అప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యి 1 year అయింది. సో అప్పుడు అనుకున్నాను ఇప్పుడు వచ్చింది కదా నోటిఫికేషన్, ఒక 1 yearలో అయిపోతుంది. సో మనం ఫోకస్గా కాన్సన్ట్రేషన్ చేసేద్దామని అనుకున్నాను. నేను అంతకుముందు యూపీఎస్సీ ఒక అటెంప్ట్ ఇచ్చాను. అది యూపీఎస్సీ కొంచెం స్టాప్ చేసేసి గ్రూప్ 1 ప్రిపేర్ అవుదామని ఫిక్స్ అయ్యి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుండే. సో 2022లో నోటిఫికేషన్ వచ్చి 23లో ఫిలిమ్స్ జరిగి మళ్ళీ క్యాన్సిల్ అయ్యి పేపర్ లీక్ అయిందని చెప్పి నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి బయోమెట్రిక్ అని లీక్ అయ్యి తర్వాత చాలా అంటే డైవర్సిఫైడ్ ఇష్యూస్తోని ఇంత డిలే అవ్వడం జరిగిందండి. బట్ ఫైనల్లీ విత్ ఆల్ ఎలిగేషన్స్ అండ్ విత్ ఆల్ సపోర్ట్స్ అండ్ ఎవ్రీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీ అంటే ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత నిన్న జిఆర్ఎల్ ఎఫ్ఎస్ఎల్ రావడం జరిగిందండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు తెలంగాణ గవర్నమెంట్ అండ్ టీజీపీఎస్సీ అండి, అండ్ ఎస్పెషల్లీ టు ద జ్యుడిషియరీ. మాకు జ్యుడిషియరీ మీద చాలా నమ్మకం ఉండండి. ఎండ్ ఆఫ్ ద డే మాకు జస్టిస్ వస్తుంది. మా సెలెక్టెడ్ క్యాండిడేట్స్లో అంటే అందరూ చదివారండి, ఇక్కడ ఎవరు కాదని అనట్లేదు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్, నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరూ చదువుతారు, కానీ పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంత వస్తాయి కదండి. సో మాకు న్యాయం జరుగుతున్న నమ్మకం ఉండే. నా డివిజన్ బెంచ్ నుంచి మాకు జ్యుడిషియరీ వి గాట్ ద జస్టిస్ అండి. వీఆర్ నౌ వెరీ హ్యాపీ అండి. సో ఎగ్జామ్ ఎట్లా ట్యాకిల్ చేశారు? చాలా టఫెస్ట్ ఎగ్జాము, చాలామంది లక్షల మంది ప్రిపేర్ అవుతారు, చాలా వ్యూహాత్మకంగా ముందు అడిగేయాలి. ఏ నిమిషం అటు ఇటు అయినా కానీ నెక్స్ట్ కాంపిటీటరు ముందు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి తక్కువ స్థానాలున్న సందర్భంలో ర్యాంక్ సాధించారు. దీని వెనుకున్న మీ యొక్క కష్టం ఏంటి? యాక్చువల్లీ నేను ఓన్గా ప్రిపేర్ అయ్యానండి, ఎలాంటి కోచింగ్ లేకుండా సెల్ఫ్ స్టడీ చేసుకున్నానండి. బట్ ఆఫ్టర్ దట్ నేను 1.5 year 2 year బ్యాక్ నేను స్టడీ సర్కిల్కి రావడం జరిగిందండి. ఇక్కడ తెలంగాణ స్టడీ సర్కిల్ అని ఉంటుంది విత్ గవర్నమెంట్ సపోర్ట్. ఇక్కడ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ అండి, సివిల్ సర్వీసెస్ కోసం కోచింగ్ ఇస్తారు. ఇక్కడికి వచ్చి నేను ప్రిపేర్ అయ్యానండి. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ మెయిన్ జరిగే ముంగట అక్టోబర్ 2024లో నాకు చికెన్ గున్యా రావడం జరిగిందండి ఎగ్జామ్ మూమెంట్లో. సో చాలా సఫర్ అవుతూ హెల్త్ ఇష్యూస్ ఉండే, ఒక సైడ్ అన్సర్టనిటీ, ఎగ్జామ్ మెయిన్ జరగదా అని చెప్పి. సో నేను ఎవ్రీడే ఎగ్జామ్కి చాలా హెల్త్ కాంప్లికేషన్స్తో వెళ్ళడం జరిగిందండి. స్టిల్ నేను నా లాస్ట్ సెకండ్ వరకు ఫైట్ చేస్తున్నాను. కొన్ని క్వశ్చన్స్ రాయలేకపోయాను, ఒక 1 question ఈచ్ పేపర్లో రాయలేకపోయాను. బట్ స్టిల్ నాకు నమ్మకం ఉండండి, అంటే నేను రాసిన కంటెంట్ మీద, ప్రజెంటేషన్ మీద నమ్మకం ఉండండి. ఫార్చునేట్లీ ఐ గాట్ ద గుడ్ ర్యాంక్ అండి. రెండు అంశాలు మిమ్మల్ని అడగలే. ఒకటి, మీ హెల్త్ బాగలేదు, ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలంటే చాలా క్రూషియల్ సందర్భం. మరోవైపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇటు ఇవన్నీ ఇష్యూస్ ఉంటుందో లేదా అని అసలుకి ఎగ్జామ్ రద్దు చేయాలని ఇంకొక సందర్భం. ఈ 2 సందర్భాలని ఒకేసారి ఇట్లా తిరుగుతూ ఉంటాయి. వీటిని ఎట్లా అనిపించింది సందర్భం? యాక్చువల్లీ అప్పుడు చాలా అన్సర్టనిటీ ఉండే అండి, చాలా ఇది ఉండే. బట్ విత్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ కొంచెం అంటే అక్కడికి సోషల్ మీడియా డిటాచ్మెంట్స్తో ట్రై చేయడం అయితే జరిగిందండి. బట్ టు సమ్ ఎక్స్టెంట్ మేము చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యామండి. ఈ బయట జరిగే ఆన్గోయింగ్ ఇష్యూస్ అండ్ స్పెక్యులేషన్స్ వల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంచెం ఇబ్బంది పడ్డామండి ఆ టైంలో. బట్ వీ మేనేజ్ టు మెయింటైన్ దిస్ ప్రిపరేషన్ విత్ ఫ్రెండ్స్ సపోర్ట్. సో ఎవరి యొక్క మద్దతు మీకు బాగా ఉంది, అలాగే మీ కష్టం వెనుక కానీ మీకు బాగా సపోర్ట్గా ఉండి చివరి నిమిషం దాకా మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎటు మళ్ళకుండా సహాయం చేసింది? నేను మాది అంటే నాకు ట్విన్ బ్రదర్ ఉన్నానండి, రమేష్ అని చెప్పేసి. మా మదర్ 1 year ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. సో నేను మా అన్న కలిసే చదువుకున్నాం, కలిసే పెరిగామండి. మా అన్న గ్రాడ్యుయేషన్ అయిపోయాక మా అన్న సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. విత్ హిస్ ఎమోషనల్ అండ్ ఎకనామికల్ అండ్ ఎవ్రీ డైమెన్షన్లో సపోర్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడ రావడానికి నేను పెద్ద కష్టమేం పడలేను, ఓన్లీ చదువుకున్నాను అంతే. మిగతా కష్టం అంతా మా అన్న పడ్డాడండి. అండ్ మా బాబాయ్, మా పిన్ని,
వీళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి. మా నాన్న కూడా కొంచెం సపోర్ట్ చేయడం జరిగింది. విత్ ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఇక్కడ వరకు వచ్చింది. అండ్ ఇక్కడికి వచ్చినాక ఇన్స్టిట్యూట్లో చదివే విషయంలో నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేశారండి. ఫ్రెండ్స్ మేము 6 మెంబర్స్ గ్రూప్ ఉండే అండి. వీ యూజ్ టు స్టడీ టుగెదర్. మా 6 మెంబర్స్కి గ్రూప్ 1 ర్యాంక్స్ వచ్చాయండి. వీ ఆల్ ఆర్ గెటింగ్ గుడ్ సర్వీసెస్ అండి. ఇంతమంది మద్దతు మీకు ఉంది. అంత ఒక పెద్ద సుదీర్ఘమైన ప్రయాణం. మీరు చదవడం అని చాలా సింపుల్గా చెప్పారు కానీ అంత ఈజీ కాదు. కానీ ఇవందరినీ దాటుకొని అందరి యొక్క ఆలోచనలు, అందరి యొక్క మీ పైన ప్రెషరు ఇవన్నీ తట్టుకొని ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ క్షణాలని ఒకసారి ఆలోచించుకుంటే ఏమని? అంటే నేను చిన్నప్పటి నుంచి చాలా చూస్తూ వచ్చామండి లైఫ్లో. అంటే చాలా చూస్తూ చాలా థింగ్స్ ఫేస్ చేస్తూ పెరిగాం కదండి. సో నాకు చిన్నప్పటి నుంచి ఉండే ఎలా అన్న యూపీఎస్సీ క్లియర్ చేయాలి, ఐఏఎస్ కావాలనే చాలా ఇంటెన్షన్ ఉండే అండి. చాలా డెడికేటెడ్గా ఉండే. సో అందుకు నేను ఫ్రమ్ ద లాస్ట్ 3.5 years నుంచి నేను యూపీఎస్ ప్రిపేర్ అవుతున్నాను. ఫార్చునేట్లీ నాకు ఈ గ్రూప్ 1 వచ్చింది. అండ్ నెక్స్ట్ నేను యూపీఎస్ ప్రిపేర్ అవుతూ రాస్తుంటాను. నిన్న గ్రూప్ 1 రిజల్ట్ వచ్చినాక మాకు ఆఫ్టర్నూన్ వరకు చాలా డౌట్ఫుల్ ఉండేయండి. అసలు డౌట్ఫుల్ ఇన్ ద సెన్స్ అసలు ఇది మళ్ళీ ఎగ్జామ్ పెడతారా, ఆర్ఎల్స్ ఇవేకి రీఎవాల్యుయేషన్ చేస్తారా, అది ఏం జరుగుతుంది అని ఉండే. బట్ మాకు జ్యుడిషియరీ మీద నమ్మకం ఉండే, ఎండ్ ఆఫ్ ద డే న్యాయమే జరుగుతుంది అని చెప్పి. బట్ నిన్న జ్యుడిషియరీ ఆ స్టేట్మెంట్ ఇచ్చాక ప్లస్ ఎఫ్ఎస్ఎల్ ఇచ్చాక వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. మళ్ళీ సుప్రీంకోర్టు అది ఇది అంటున్నారుగా, మరి అది ఎంత నిలబడుతుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ మంత్ 15th వరకు అని ఒకటి ఉంది. మరోవైపు సుప్రీంకోర్టుకి వెళ్తామని కొంతమంది అంటున్నారు. నమ్మకం ఉందా, ఇంకేమైనా భయం ఉందా? మాకు జ్యుడిషియరీ మీద నమ్మకం ఉందండి, అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో మరొక జాబ్ హోల్డర్ మనతో ఉన్నారు. చివరి వ్యక్తి మాట్లాడదాం. ఆయన ప్రయాణం ఎలా సాగింది, ఆయన యొక్క అభిమతం ఏందో తెలుసుకుందాం. ముందుగా మీ పేరు, అలాగే మీరు ఎంత ర్యాంక్ సాధించారు, పోస్టింగ్ ఎక్కడ, అలాగే మీ ప్రస్థానం ఎక్కడి నుండి మొదలైంది? నమస్కారం అండి, నా పేరు శ్రేయంత్. నాకు నేను వచ్చిన గ్రూప్ 1 లిస్ట్లో 435 ర్యాంక్ వచ్చింది. ఎంపీడీఓ లాగా పోస్ట్ రాబడింది. సో నాది వరంగల్, మాది స్వగ్రామం వరంగల్, పుట్టి పెరిగిందంతా కూడా వరంగల్. సో వరంగల్లో స్టార్ట్ అయిన నా జర్నీ 2018లో బీటెక్ కంప్లీట్ చేసుకున్న. వరంగల్ కిడ్స్ కాలేజ్ వరంగల్లో బీటెక్ చేసిన ఐటీలో. అది అయిపోయినప్పటి నుంచి నేను బెంగళూరుకి వెళ్ళి కొన్ని రోజులు జాబ్ చేయడం జరిగింది. 2019లో మనకు తెలంగాణ మూమెంట్ పట్ల, తెలంగాణలో మనం చూస్తున్న సంఘటనల పట్ల, తెలంగాణ నుంచి మన చిన్నప్పటి నుంచి మనం పెరిగిన తెలంగాణ బిడ్డ, మనం పోరగడ్డలు తెలంగాణలో పెరిగినాం. మా నాన్నగారు అడ్వకేట్, చాలా యాక్టివ్గా తెలంగాణ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు. చిన్నప్పటి నుంచి ఏదైనా వరంగల్ నేరేల వేణ మాధవ్ గారు స్టేడియం కానివ్వండి, విమలక్క మీటింగ్లు కానివ్వండి, ఏ మీటింగ్ అయినా, ఏ నిరాహార దీక్ష అయినా అన్నిటికన్నా చిన్నప్పటి తీసుకెళ్లేవారు. చూస్తూ మన సమాజం పట్ల ఒక అభిమానంతో, తెలంగాణ పట్ల ఉన్న ఒక అభిమానం, ఒక సర్వీస్ చేయాలని మోటోతోనే పెరిగినా నేను. ఆ సాఫ్ట్వేర్ జాబ్లో నిలదొక్కోలేకపోయాను. ఆ జాబ్ చూసి నాకు ఇదంతా మన సైడ్ కాదు, మనం పోయి మన రూరల్ సర్వీస్ చేయాలి, మన తెలంగాణ పట్ల సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో 2019లో ఉద్యోగం వదిలేసి వచ్చి అశోక్ నగర్లో చిన్న రూమ్ తీసుకొని కూర్చొని చదవడం అనేది స్టార్ట్ చేసి అట్లా ప్రస్థానం యూపీఎస్సీ దిశగా అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో మనం ఉండాలి. మన తెలంగాణ ప్రజలకు మనం ఏమైనా చేయాలి, మన బడుగు బలహీన వర్గాలకు మనం ఏదో ఒకటి సాధించి వాళ్ళ కోసం జీవితం రివర్స్ పేబ్యాక్ చేయాలనుకునే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే ప్రస్థానంలో యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 వచ్చాక గ్రూప్ 1 అయినా అడ్మినిస్ట్రేటివ్ జాబ్ మన తెలంగాణలో ఉండొచ్చు అనే దాంతో గ్రూప్ 1కి రావడం జరిగింది. సో ఇక్కడ గ్రూప్ 1తో ఇక్కడే ఆగిపోతారా, లేకపోతే సివిల్స్ అని మళ్ళీ ముందడిగేసే అవకాశం ఏమైనా ఉందా? ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద గ్రూప్ 1 సర్వీస్ అండి. కానీ సివిల్ సర్వీసెస్ అనేది నా చివరి ఆశ, కళ, ఎప్పుడైనా కూడా ముందు నుంచి నా చిరకాల కోరిక. సరే, గ్రూప్ 1 అని కాదు, సివిల్ సర్వీస్ అని కాదు, తెలంగాణ ప్రజలకు సేవ లేకపోతే వాళ్ళకి సర్వీస్ చేయాలనేది నా మోటో. ఇప్పుడు ఇవాళ ఈ ఉద్యోగం వచ్చింది, రేపు పొద్దున యూపీఎస్సీ ఉద్యోగం వచ్చినా లేకపోతే ఇవంతా ఏం రాకపోయినా మన సమాజం పట్ల మనకు అందరికీ అవగాహన ఉండాలి. మనం దాని పట్ల చదువుకోవాలి. మనం వాళ్ళకి కావాల్సిన మన చేతనైన వంతు మనం గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే సర్వీస్ రకంగా కానీ, బ్యూరోక్రాట్లో ఉంటే బ్యూరోక్రాట్లో కానీ ఎట్లయినా సరే చేయాలనేది నా ఆశ. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ సర్వీస్ ఐ గాట్ టుడే. రేపొద్దున యూపీఎస్సీ సర్వీస్ వచ్చినా కూడా తెలంగాణ పోస్టింగే తీసుకుంటాను. నేను తెలంగాణ క్యాడర్ రావడానికి ట్రై చేస్తాను. యూపీఎస్సీలో అయినా కూడా తెలంగాణ ప్రజల పట్ల సర్వీస్ చేయడానికి ఏ అవకాశం వచ్చినా దాన్ని తీసుకుంటాను. అవకాశాలు ఎక్కడొచ్చినా, అలాగే ఉద్దేశాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ముందు ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో స్ట్రాటజీ ఉంటుంది, చాలా పద్ధతిగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎలాంటి స్ట్రాటజీస్తో ప్లాన్ చేసుకున్నారు? ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఎగ్జామ్ పట్ల కూడా మీరు ఎలాంటి స్కిల్స్ కానీ టిప్స్ కానీ ప్లాన్ చేసుకున్నారు? ఇప్పుడు గ్రూప్ 1 కానీ, సివిల్ సర్వీసెస్ కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్ ప్రిలిమినరీ, మెయిన్ స్టేజ్ ఉంటాయండి. సో మెయిన్స్ ప్రిలిమినరీకి ఆబ్జెక్టివ్ విధంగా ఫస్ట్ ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుందో దానిలో ఆబ్జెక్టివ్ విధానంగా దానికి తగ్గట్టు ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటే మనం మాక్ టెస్ట్ల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. రకరకాల మాక్ టెస్ట్లు, దానికి కావాల్సిన ఎవ్రీడే ప్రాక్టీస్, రిగరస్ ప్రాక్టీస్, మెమరీ మేకింగ్, చాలా వివిడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక 20 సబ్జెక్టుల దాకా ప్రపంచంలో మన పాలిటీ, మన రాజ్యాంగము, ఇంటర్నేషనల్ రిలేషన్స్, హిస్టరీ, కల్చర్ నుంచి మొదలు పెడితే ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి వాటన్నిటి మీద అవగాహన ఉండాలి. దాన్ని అన్ని గుర్తు కూడా తెచ్చుకోవాలనేది అంత ఈజీ విషయం కాదు కాబట్టి షార్ట్ నోట్స్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో షార్ట్ నోట్స్ చేసుకొని దాన్ని ప్రతిసారి రిమెంబర్ చేస్తూ రివైజ్ చేస్తూ ఉంటే ఎక్కువ టాపిక్స్ మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామ్ ప్రిలిమినరీకి ఆబ్జెక్టివ్కి టెస్ట్ సిరీస్ తీసుకొని మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడము,
అట్లా మనకి ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయి దాన్ని ఒక బుక్లో రాసి పెట్టుకొని దానికి సంబంధించిన ఏ చాప్టర్స్లో వీక్ ఉన్నా మనం దాన్ని మళ్ళీ రికవర్ చేస్తూ మన షార్ట్ నోట్స్కి వెళ్ళి మళ్ళీ చదువుతూ సో ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ఎన్ని షార్ట్ నోట్స్ ఎన్ని మాక్ టెస్ట్ రాస్తే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి అంత అది అయిపోయినాక మెయిన్స్కి వచ్చేసరికి సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. సో రిటర్న్ సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్కి మీకు చాలా అవగాహన రైటింగ్ పట్ల కానీ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్ పట్ల కానీ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ మీట్ కావడం కానీ ఇప్పుడు క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించినట్టు ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్గా సోది రాయకుండా దానికి కావాల్సింది మాత్రమే టార్గెట్ చేస్తూ అతను అడిగింది ఏంటి దానికి కావాల్సిన ఎగ్జామినర్కి కావాల్సినట్టు ఇంట్రొడక్షన్ దానికి స్ట్రక్చరల్గా దానికి సంబంధించిన దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ ప్రతిదానికి మనం ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేస్తూ రాయడం అనేది జరగాలి. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ మనం రాస్తే దానికి సబ్స్టాన్షియేట్గా ఒక ఎగ్జాంపుల్ రాయాలి. అట్లా మనం దాన్ని ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్లా డివైడ్ చేస్తూ దానికి కావాల్సిన సబ్స్టాన్షియేషన్ అంతా ఇచ్చుకుంటూ ఫైనల్ ఒక ప్రాపర్ కన్క్లూజన్తో గవర్నమెంట్ మన స్కీమ్స్ ఏమైనా ఉంటే దాన్ని యాడ్ చేసుకుంటూ ఇలా మనం ఒక ఆన్సర్ని అట్లా ప్రతి పేపర్లో ఉన్న 15 క్వశ్చన్లకు అన్నిటికీ సమాధానాలు ఇచ్చుకుంటూ రాస్తే కానీ అప్పుడు మనకు కనీస మార్కులు అనేవి వస్తాయి. సో ఈ రైటింగ్ పట్ల కానీ మనకు దానికి కావాల్సిన సబ్జెక్ట్ పట్ల కానీ మనం కోట్ చేయాల్సిన జడ్జ్మెంట్స్ ఉంటాయి, మనం కోట్ చేయాల్సిన కమిటీస్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, వీటన్నిటి మీద అవగాహన తెచ్చుకొని రైటింగ్ ప్రాక్టీస్ అండి. ఏదైనా మాక్ టెస్ట్ ఫిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా మోర్ నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ రాసిన కొద్దీ మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ పెంచుకునే అవకాశం ఉంటుంది. చాలామంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆన్సర్ చెప్తున్నారు. ఒకరేమో కోచింగ్తోనే అయినా అని చెప్తున్నారు, ఒకరు కోచింగ్ అవసరం లేదని చెప్తున్నారు, కొందరేమో ఎన్ని గంటలు చదివాను అంటారు. ఒక్కొక్కరిది ఒక్కో స్ట్రాటజీ ఉంటుందిగా. మీరు ఓవరాల్గా ఈ యొక్క ప్రిపరేషన్ కనుక చూస్తే ఎట్లా చెప్తారు? అలాగే కోచింగ్ అవసరం అని చెప్తారా, లేకపోతే గ్రామీణ బ్యాక్గ్రౌండ్ నుండి చాలామంది కూడా వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఎట్లా ప్రిపేర్ అయితే వాళ్ళు జాబ్ కొట్టే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు గ్రామీణ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చే ప్రజలకు కానీ మా సోదరులకు కానీ విద్యార్థులకు ఒకటే చెప్పదలుచుకున్నా, గవర్నమెంట్ మనకు చాలా మంచి అవకాశం కలిగిస్తుంది. ఇప్పుడు ఎస్సీ స్టడీ సర్కిల్ కానివ్వండి, బీసీ స్టడీ సర్కిల్ కానివ్వండి, ఎస్టీ స్టడీ సర్కిల్ కానీ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క దాని ఆపర్చునిటీని మీరు క్యారీ చేయాలి, తీసుకోవాలి. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ పెడతారు, నోటిఫికేషన్ ఇస్తారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి నోటిఫికేషన్లో. ఆ ఎగ్జామ్ రాసి తెచ్చుకుంటే ఇక్కడ వసతులన్నీ వీళ్ళు కల్పిస్తారు. వీళ్ళు ఇక్కడనే హాస్టల్ ఇస్తారు, మెస్ ఇస్తారు, మెంటర్షిప్ కానీ క్లాసెస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ అన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అట్లా అదొకటి. రెండోది, మనకి ఇవాళ ఉన్న ఇంటర్నెట్ యుగంలో మనకు ఏ కోచింగ్ కానీ అవసరం లేదు. ఇప్పుడు నేను పర్సనల్గా నేను కోచింగ్ ఎక్కడ తీసుకోలేదండి. ఇక్కడికి లాస్ట్ ఇయర్ వచ్చి జాయిన్ అయ్యాను. నేను ఇక్కడ నేను సపోర్ట్ తీసుకునే టెస్ట్ సిరీస్. అంతకుముందు నేను గ్రూప్ 1 రాసే ముందు వరకు కానీ ఎక్కడ కూడా టెస్ట్ సిరీస్లో తప్ప కోచింగ్ అనేది ఎక్కడ స్టాండర్డ్గా తీసుకోలేదు. కోచింగ్ ఆన్లైన్ యుగంలో మనకు ముందు ఒక ఫోన్ ఉంటే చాలు, ఇంటర్నెట్ ఉంటే చాలు, మనకు కావాల్సిన మన లోపల విల్ పవర్ ఉంటే మనం ఎక్కడ ఏ ఊరిలో కూర్చొని అయినా కూడా అక్కడే కూర్చొని మనం రోజు ఒక ప్లాన్ వేసుకొని ఒక పద్ధతిగా స్ట్రక్చర్డ్ షెడ్యూల్ వేసుకొని ఈరోజు మనం ఇది చదవాలనుకుంటున్నాము, ఈ వారం రోజులు ఈ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటామంటే మనకు అన్ని ఈ బుక్స్, మనకు అన్ని పీడిఎఫ్లు అవైలబుల్ ఉన్నాయి, అన్ని క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇవాళ మనకు మంచి పీర్ గ్రూప్ కూడా స్టూడెంట్ కమ్యూనిటీ యూపీఎస్సీ గ్రూప్ అంతా ఎట్లుందంటే జూనియర్స్కి హెల్ప్ చేయడానికి ఎవరైనా ముందొస్తారు. మనకు ఫ్రీగా ఆన్సర్ రైటింగ్ చేసి ఎవరైనా అన్న చూపెట్టాడంటే కరెక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు. మా దగ్గర కూడా చాలా పీర్ గ్రూప్ ఉంటుంది, కంబైన్ స్టడీస్ చేస్తాము, ఒకరి ఆన్సర్లు ఒకరు ఎవాల్యుయేట్ చేసుకుంటుంటాము. సో ఎవరు కూడా డబ్బులు పే చేసి డబ్బులు లేక నేను చదవలేకపోతున్నా అనే పరిస్థితి ఇప్పుడు లేదు. నిజంగా చదువుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు వాళ్ళ ఊరిలో ఏ మారుమూల గ్రామంలో కుగ్రామంలో కూర్చొని అయినా సరే, లేదా హైదరాబాద్లో వచ్చి ఒక రూమ్ తీసుకోవాలైనా సరే, ఇలా గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ అయినా సరే ఎక్కడైనా కూర్చొని చదువుకునే అవకాశం మనకి వాళ్ళ ప్రొవైడ్ చేస్తుంది. సో ప్రభుత్వ ఎగ్జామ్లకు కూడా ఫీజు అనేది చాలా నిమిత్త మాత్రంగానే ఉంటుందండి. ఇప్పుడు యూపీఎస్సీకి 100 రూపాయలు ఉంటుంది, ఇప్పుడు టీజీపీఎస్సీ కూడా అంతే, చాలా తక్కువ ఫీజు ఉంటుంది. మీకు ఫీజుకి కానీ ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఈ కోచింగ్లల్లో జాయిన్ కావాలనుకుంటే, అంటే నేను జాయిన్ కావద్దని చెప్పాను, ఎవరికైతే హ్యాండ్ హెల్డింగ్ కావాలి, హెల్ప్ కావాలనుకున్న వాళ్ళు జాయిన్ కావచ్చు. ఇట్స్ దేర్ సబ్జెక్టివ్ డెసిషన్. కాకపోతే కోచింగ్ తీసుకుంటేనే వస్తాయని అయితే ఏం లేదు. ఇట్స్ యువర్ విల్ పవర్. మీకు గైడెన్స్ అనేది మాత్రం ఉండాలి. మెంటర్స్ ఎవరైనా సీనియర్స్ తెలిసిన వాళ్ళతో గైడెన్స్ తీసుకోవడం విల్ బి ఆల్వేస్ హెల్ప్ఫుల్ అండి. చివరిగా మీకు ఆల్ ది బెస్ట్. అలాగే మీరు ఎంచుకున్న రంగంలో విజయవంతం కావాలి, అలాగే ప్రజాసేవ భాగంలో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మంచి విధులు అందించాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను కూడా. ఈరోజు మీడియా మిత్రులు కానీ అందరు కానీ గవర్నమెంట్ కానీ మా కాజ్ని సపోర్ట్ చేసి వాళ్ళు ఇట్లా చేసినందుకు జ్యుడిషియరీ మీద మాకు పూర్తి నమ్మకంతో మాకు ఇచ్చిన ఇవాళ ముందే వచ్చిన దసరాకి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎమోషన్. మొత్తానికి మేము సివిల్స్ ప్లాన్ చేసుకున్నామని కొంతమంది, అలాగే గ్రూప్ 1 ఎలాగైనా సాధించి నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రజాసేవ కావాలని మరికొంతమంది, అలాగే కోచింగ్ అనేది మ్యాండటరీ కాదు, తప్పకుండా ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. ఈ బీసీ ఎస్సీ స్టడీ సర్కిల్స్ కూడా ఉన్నాయి. తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు ఇక్కడ స్టడీ సర్కిల్ని ఉపయోగించుకొని చక్కని విద్య కూడా పొందవచ్చు తక్కువ ఖర్చుతో. అందరూ ఏదైనప్పుడు ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి, సరైన విధంగా ప్రణాళికలు వేసుకోవాలి, ఎవరికి వారే వాళ్ళ టైమింగ్ సెట్ చేసుకోవాలి. తప్పకుండా ఏదో రోజు కూడా ఉద్యోగం సాధిస్తుంది. అందులో భాగంగా గ్రూప్ 1 కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాము, ఎన్నో సమస్యలు కూడా దాటుకున్నాం. ఒకవైపు రాజకీయ నాయకుల కామెంట్స్, మరోవైపు ఇటు కోర్టు కేసులు, ఇవన్నీ కూడా
మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మాకు జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది, న్యాయం ఎలాగైనా గెలుస్తాన నమ్మకంతో ఉన్నాం కాబట్టి మేము ఇలా బయటపడ్డాం. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టుకు ఎవరైనా వెళ్ళినా కానీ, అలాగే మరోవైపు హియరింగ్ ఉన్నప్పుడు కూడా మాకు నమ్మకం ఉంది, కోర్టులో నిలుస్తాము, గెలుస్తాము. తప్పకుండా రాజకీయాలు చేయాల్సిన సందర్భం కాదు, మాకు అనుకున్న లక్ష్యం సాధించాం. ఎవరైనా సాధించవచ్చు, కానీ దానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందడుగేస్తే బాగుంటుందని కూడా ఎవరైతే మనకు గ్రూప్ 1లో సెలెక్టెడ్ అయ్యి అలాగే జాబ్ పోస్టింగ్ వచ్చిన వాళ్ళ విజయగాథలు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి, మరింత మంది కూడా ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని కోరుకుందాం. వాళ్ళని చూసి మరింత మంది ఇన్స్పైర్ అయ్యి కూడా ముందడుగు వేయాలని కూడా మనమైతే దిశా టీవీ తరఫున అయితే మాత్రం ఒక ఆలోచన కూడా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచేలాగా మాత్రం వీళ్ళ వాయిస్ అయితే మాత్రం తీసుకునే ప్రయత్నం అయితే మాత్రం ఆస్పిరెంట్కు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో అయితే మాత్రం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.